హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అక్క వాళ్ళు కూడా వైజాగ్ నుంచి బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు. మేము ఇక్కడికి వచ్చి 2వ రోజు అండి. నైట్ సరదాగా పిల్లలతో అలా లూడో గేమ్ అయితే ఆడుకున్నాను. ఇంకా ఆ రోజే మార్నింగ్ అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళినప్పటికైతే అరగంట పట్టిందండి. సడన్ గా గుడికి ఎందుకు వెళ్ళానంటే మా మామయ్య గారు చాలా రోజుల కిందట మొక్కు అయితే మొక్కుకున్నారండి, అమ్మవారి టెంపుల్కి వస్తానని చెప్పేసి. కానీ చాలా రోజులు అయిపోయింది, మొక్కని తీర్చుకోలేదు. ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి మొక్క అయితే తీర్చుకోవడానికి వచ్చేసాము. ఇంకా మా ఆడపడుచు, మా అత్తయ్య, మామయ్య కారులో అయితే వస్తున్నారు. వాళ్ళు వచ్చినంత వరకు మేము గుడిలో వెయిట్ చేసాము. అలా నేను ఇక్కడ గుడిలో కూర్చొని ప్రశాంతంగా కొంచెంసేపు అమ్మవారిని అయితే దర్శించుకున్నాను. ఇంకా వాళ్ళు రాగానే అమ్మవారికి ఏం పెట్టాలో అవన్నీ మా మామయ్య గారు అయితే తీసుకొని వచ్చేసారండి. నేనైతే చీర కొనుక్కొని తీసుకొని వెళ్ళాను అమ్మవారికి పెడదామని చెప్పేసి. అలా ఫస్ట్ అయితే బిందెతో వాటర్ తీసుకొని వచ్చి పళ్ళన్నీ కడుక్కొని మొర్రాట అయితే సిద్ధం చేసుకుంటామండి. మొర్రాట అంటే పసుపు కుంకుమ నీళ్లు, అందులో వేపాకు వేసేసి అమ్మవారి దగ్గర అయితే పెడతాము. ఇంకా నేను తెచ్చిన చీరలు, మా అత్తయ్య గారు తెచ్చిన చీరలు అన్నీ అమ్మవారి, మామయ్య గారు నేను తెచ్చిన చీరలన్నిటికీ పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను నేను. నెక్స్ట్ ఏంటంటే పలారం అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ ఆకుల్లో అయితే ఇలా పెట్టాలి అమ్మవారికి. అంటే మనం ఆకుమే పెట్టేస్తాము పళ్ళు, కానీ ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకోవాలి అమ్మవారికి. అలాగే నేను బిందెతో తెచ్చేసిన ముర్రాటేమో పెట్టేశాను అమ్మవారి దగ్గర. ఇంకా పండక్కి అయితే చూపిస్తాం కదండి, అవి ముందుగానే మేము అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాము. లింగి పంచ టవల్ అయితే దానికి కూడా పసుపు కుంకుమ పెట్టేసి మేము పోతురాజు మీద అయితే వేసేసాము. ఇంక ఇవన్నీ అవన్నీ పెట్టేసిన తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకొని దండం పెట్టుకొని మా అత్తయ్య వాళ్ళు కొంచెం ప్రసాదం తినేసి కారులో అయితే బయలుదేరిపోయారండి ఇంటికి. వైజాగ్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కదా, అప్పటికే 2:30 అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళినప్పటికి 7:30, 8 అయిపోయింది అనుకుంటాను. నేనైతే మా ఇంటికి వెళ్ళిపోయాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ డే అయితే భోగి రోజు అండి. భోగి రోజు మార్నింగ్ అయితే నేను మా పిల్లలు కలిసి భోగి మంట అయితే వేశారు మా ఊర్లోను. అక్కడికైతే వెళ్ళాము. మేము వెళ్ళినప్పటికే ఆల్రెడీ నైటే లేచి వేసేశారు. నైట్ 2 o'clock లేచి ఇంకా పూజ చేసి సముద్రంకి వెళ్ళి స్నానం చేసి భోగి మంటను అయితే వేస్తారు. ఏదేమైనా పల్లెటూరు పద్ధతులే వేరండి. భోగి పండుగ మాకైతే ఉంది కానీ మా అమ్మ వాళ్ళకైతే లేదండి. కానీ మా కోసం అయితే మా అమ్మ ఇంట్లో అన్ని స్పెషల్స్ వండింది. అంటే ఆ రోజు ఎవరు నీసు తినరేమో, కానీ మా కోసం అయితే మా అమ్మ నీసు అయితే వండింది. చేపల పులుసు అయితే ఇలా కలుపుకొని పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా చేపలు అయితే చాలా ఎక్కువగానే కొనేసింది మా అమ్మ. దాంతోపాటు మా తమ్ముడికి ఫ్రెండ్స్ ఎవరో వచ్చారని చెప్తే చికెన్ అన్ని మ్యాగ్నెట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాడు. ఇంకా మాకైతే ఒక ట్విస్ట్ అయితే ఉందండి. ఆ ట్విస్ట్ ఏమిటంటే మా మరదలు, మా అక్కల పాప ఏదో ప్లానింగ్ అయితే వేశారు రండి. పండగకు వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను, ఏదేదో చెప్తున్నారు. పసుపు కుంకుమ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి నా దగ్గర అయితే అంటున్నారు. కానీ నాకైతే అర్థం అవ్వలేదు. ఏంటి క్లియర్గా చెప్పండి, మాకేమైనా స్పెషల్గా ప్లాన్ చేశారా అంటే అవి మీకు చెప్పము అని చెప్పేసి చెప్పారు. ఆఖరికి ఏమైందంటే మా ముగ్గురిని వరుసగా కూర్చోబెట్టేశారు. కాలుకైతే పసుపు రాసేస్తున్నారు. ఎందుకమ్మా కాలుకి పసుపు రాస్తున్నావు అంటే ముగ్గురు అక్క చెల్లెలకి తాంబూలం ఇద్దామని చెప్పేసి ఇలాగైతే ప్లాన్ చేసుకున్నారు. అంటే ఇలా అని నాకు తెలియదు అసలు, మా ముగ్గురికి కూర్చోబెట్టినంత వరకు నాకు తెలియదు. ఎందుకంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా, ఎప్పుడు ముగ్గురు అక్క చెల్లెలము ఒకరుంటే ఒకరు ఉండమండి. ఇలా అయితే ఈ పండగకి అయితే ముగ్గురము ఉన్నాము. అంటే చిన్న బావ పెద్ద బావ అయితే లేరు, మా ఆయన గారు ఒకరే వెళ్ళారు ఊరు. వాళ్ళు ఒకలే మిస్ అయ్యారు, మిగతా మేము అందరము వెళ్ళాము. కానీ ఊర్లో ఎంజాయ్మెంట్ మాత్రం మామూలుగా జరగలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎప్పుడు సంక్రాంతి వచ్చినా ఇలాగ అక్క చెల్లెలము ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే ఆ ఆనందమే వేరు, అసలు మాటల్లో మనం చెప్పలేము. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి హారతి ఇచ్చేసి హారతి పాట పాడు అని చెప్పేసి పక్క నుంచి అయితే చెప్తున్నాడండి మా పాపకి. మీ పిన్నిలందరికీ హారతి ఇవ్వు అని చెప్పేసి అంటున్నాడు. మా పాప అయితే గంధం అయితే పోస్తుంది మాకు. మా చిన్న మరదలు అయితే మాకు తెలియకుండానే మంచి గిఫ్ట్ని అయితే మాకు ఇచ్చింది. అంటే గిఫ్ట్ కాదు, శారీస్ అయితే కొన్నది. శారీస్ చాలా బాగున్నాయి. తను తెలియకుండా కొన్నా కూడా శారీస్ అయితే మాకు నచ్చుతాయో లేదో అనుకుందండి. కానీ శారీస్ అయితే చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్లో అయితే ఇచ్చింది మా ముగ్గురికిను. అలాగే మా చిన్న మరదలు, మా చిన్న తమ్ముడు అయితే మా దగ్గర అయితే బ్లెస్సింగ్ అయితే తీసుకున్నాడండి. ఫస్ట్ అయితే వాళ్ళు తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ అయితే తీసుకున్నారు. అలాగే మా చిన్న తమ్ముడు, మా చిన్న మరదలు ఫస్ట్ మా పెద్దక్కకి అయితే ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చారండి. నెక్స్ట్ మా చిన్నక్కకి తాంబూలం ఇచ్చారు. దాని తర్వాత నేను, అంటే మూడో దాన్ని నేను, మా పెద్దక్క తర్వాత మా చిన్నక్క, లాస్ట్ నేను, నా తర్వాత మా ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ముగ్గురం కూడా బ్లెస్ చేసామండి. అలాగే
మా పెద్ద తమ్ముడికి మా అక్కల పాపకి మ్యారేజ్ అయితే తొందరలోనే ఫిక్స్ అయ్యింది. వాళ్ళైతే ఫస్ట్ తాంబూలం ఇవ్వకూడదు కదా, మ్యారేజ్ అయిన వాళ్ళే ఇవ్వాలని చెప్పేసి మా చిన్న తమ్ముడు మా చిన్న మరదలు ఇచ్చారు. వాళ్ళ తర్వాత మా పెద్ద తమ్ముడు మా పెద్ద పాప బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు. ఇంకా వాళ్ళు సంతోషంగా ఉండాలి, అలాగే మమ్మల్ని కూడా సంతోషంగా చూసుకోవాలి అని చెప్పేసి అయితే బ్లెస్ చేసాము. ఇంకెక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఏమో మా పెద్ద తమ్ముడిని అయితే డబ్బులు ఇవ్వరా అని చెప్పేసి ఇంకా వాడిని అయితే ఒక పట్టుకున్నాము. ఈ శారీసే కాదు డబ్బులు కూడా చేతిలో పెట్టాలి అని చెప్తే వాడేమో మాకు తెలియకుండానే బయటకు వెళ్ళిపోయాడు. వద్దాం తర్వాత అయితే డబ్బులు కూడా ఇచ్చాడండి. అంటే చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు కలిసి అయితే డబ్బులు అయితే ఇచ్చారు. ఇంకా ఇలా అయితే మాకు పండగ అయితే మా సంక్రాంతి అయితే ఇలా అయితే అయ్యిందండి. ఇంకా సాయంత్రం అయితే ముగ్గుల పోటీ అయితే మా వీధిలో స్టార్ట్ చేశారు. ఇంకా నేను అందులోనైతే పాల్గొన్నాను. ఇంకా నేను వేసిన ముగ్గు అయితే ఇదే, ముగ్గును చూసి జడిసిపోవద్దండి. నెక్స్ట్ మా తమ్ముడైతే డ్రాయింగ్ వేస్తున్నాడు, మా మరదలైతే కలర్స్ అయితే వేసింది. ఇంకా మా వీధి అంతా హడావిడైతే అయిపోయిందండి ముగ్గులు పోటీ పెట్టడము. దాని తర్వాత అక్కడ ముగ్గు వేసి వచ్చిన తర్వాత ఇంకా మా ఇంట్లోనైతే అరిసెలు చేద్దాము అని చెప్పేసి మా అత్తయ్యనైతే తీసుకొని వచ్చాము, మా మేనత్తని. మా మేనత్త చాలా బాగా చేస్తుంది అరిసెలు. పాకం తీయాలంటే మా మేనత్త కన్ఫామ్ రావాలండి, పాకం అయితే చాలా బాగా తీస్తుంది. ఇంకా పాకం అయితే వచ్చేసిందండి, కొండ కిందకి దింపేసి ఇంకా అందులో పిండి వేసేయడమే. ఈ పిండి వేసినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలండి, ఇద్దరు పట్టుకోవాలి కొండని. నెక్స్ట్ ఒకరైతే పిండిని వేయాలి. ఆ పిండిని వేసినప్పుడే పెద్ద ప్రాసెస్, అది కలవకపోయినా అరిసి బాగా రాదు. ఇంకా మా అక్క అయితే బాగా కలిపేస్తుంది, అప్పుడు అది ఉండలు లేకుండా కలిస్తేనే అరిసి అనేది బాగా వస్తుంది. ఫైనలీ అయితే ఇంకా తీసేసిన తర్వాత మేమైతే అరిసెలు అయితే వేసేసాము. అరిసెలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. ఇక్కడ కూడా కొంచెం కామెడీ అయితే చేసింది మా అక్క. ఇంకా మేమైతే భోగి రోజు సంక్రాంతి రోజు అయితే ఇలా అయితే ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ కనుమ రోజు బ్లాగ్ అయితే మీ ముందుకు వస్తుంది. అంతవరకు ఉంటాను మరి. మీ ఇస్మార్ట్ దేవి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.